నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఆ ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో కొవ్వును కూడా కరిగిస్తాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ను, బాడీ మెటబాలిజం ను బ్యాలెన్స్ చేస్తాయి. షుగర్ పేషెంట్లు నెయ్యి తినడం వలన అన్నంలో షుగర్ త్వరగా అరగడానికి దోహదపడుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే, దేశీ ఆవు నెయ్యి మాత్రమే వినియోగించాలి. నెయ్యిలో ఉండే కంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ క్యాన్సర్ కణాల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించి వాటి నిర్వీర్యానికి దోహదపడుతుంది. దీనినే అపోప్టోసిస్ అంటారు. క్యాన్సర్ పేషెంట్లు నాటు ఆవు నెయ్యి తరచూ తగిన మోతాదులో తీసుకుంటూ ఉంటే క్యాన్సర్తో పోరాడే శక్తి లభిస్తుంది. క్యాన్సర్తో పోరాడడానికి రోగనిరోధక శక్తి పెంచడం అవసరం. నెయ్యి వాడకం శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుతుంది. నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో గ్యాస్ సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. చిన్న ప్రేగు మన శరీరంలో సాధారణ ఉప్పు మరియు నీటి సమతుల్యతలను నిర్వహిస్తుంది. దీనినే చిన్న ప్రేగు శోషణ సామర్థ్యం అంటారు. చిన్న ప్రేగు శోషణ సామర్థ్యాన్ని నెయ్యి మెరుగుపరుస్తుందట. పేగు క్యాన్సర్, బౌల్ క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్ నివారణకు దోహదపడుతుంది. క్యాన్సర్ పేషెంట్లు కీమోథెరపీ తరువాత ఆహారం తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ సందర్భంలో నెయ్యి తీసుకుంటే ఆహారం కడుపులోకి సులువుగా వెళ్లే మార్గం ఏర్పడుతుంది. అయితే ప్యాకెట్లలో లభ్యమయ్యే నెయ్యి కాకుండా నాటు ఆవు నెయ్యి వాడకం సూచనీయం.